Hello guys, today our topic, the most important topic, heat capacity, thermodynamics, important 4 marks. So they will ask like this: define heat capacity and the relation between Cp and Cv. Then you can show the Cp minus Cv is equal to R. సో ఇలా అడుగుతారనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, heat capacity. What is the heat capacity? So for example, you have to take the one substance or one function, that means like this. Okay, ఈ సబ్స్టాన్స్కి మనం హీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, దట్ మీన్ హీట్ అనేది పంపిస్తున్నాం. ఎప్పుడైతే హీట్ పంపిస్తామో ఈ సబ్స్టాన్స్ అనేది 1 degree centigrade అనేది హీట్ అనేది పెంచుతుంది. టెంపరేచర్ 1 degree centigradeని టెంపరేచర్ పెంచుతుంది. దాన్ని మనం హీట్ కెపాసిటీ అంటారు. దట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ త్రూ 1 degree ఈజ్ కాల్డ్ దట్ హీట్ కెపాసిటీ. ఇట్ ఈస్ denoted by C. That means when you take the one substance, then you can push the heat. When you push the heat, then the substance will increase 1 degree centigrade or rise the temperature. So the amount heat required to rise the temperature of substance through 1 degree is called that heat capacity. Heat is generated by C. So that means C is equal to Q by delta T. Q means heat absorbed and Q delta T is rise in temperature. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, 2 సబ్స్టెన్స్ ఇస్ దర్, దట్ ఈస్ వన్ ఈజ్ వాల్యూమ్ అండ్ వన్ ఈజ్ ప్రెషర్. సో హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో వాల్యూమ్కి తీసుకున్నట్లయితే ద హీట్ సప్లైడ్ టు ఏ సిస్టమ్ to rise its temperature through 1 degree centigrade by keeping its volume constant. ఏం లేదు, మనం ఎప్పుడైతే ఒక సబ్స్టాన్స్ తీసుకున్నాం దానికి హీట్ అనేది మనము పంపిస్తున్నప్పుడు 1 degree centigrade అనేది రైజ్ అవుతుంది. ఎప్పుడు అంటే వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఎట్ కాన్స్టాంట్, వాల్యూమ్ ఈజ్ కాన్స్టాంట్. సేమ్ యాజ్ యూజువల్ ప్రెజర్, దీనిలో సింపుల్ డిఫరెన్స్. ఇక్కడ వాల్యూమ్ కాన్స్టాంట్, హియర్ ప్రెజర్ కాన్స్టాంట్. సింపుల్, right? The heat supplied to a system to rise the temperature through 1 degree centigrade by keeping its pressure is constant, right? So coming to relation between Cp Cv, then you can show the Cp minus Cv is equal to R. They will show like this: Cp minus Cv is equal to R. So relation between Cp and Cv. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో మనకి ఇక్కడ 2 సబ్స్టాన్స్ ఈజ్ దర్, దట్ ఈస్ Cv అండ్ Cp, దట్ మీన్స్ వాల్యూమ్ అండ్ ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమవుతుందంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇక్కడ చూడండి, C ఈజ్ ఈక్వల్ టు Q బై డెల్టా T ఉంది కదా. అప్పుడు మనకి ఇక్కడ Q అనేది హీట్ అబ్జర్వ్డ్ కదా. Q రావాలంటే ఏమవుతుంది, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, C డెల్టా T అవుతుంది కదా. సో ఇది అప్లై చేస్తాం మనము. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమవుతుందంటే హీట్ కావాలి కదా మనకి. Q ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే CV డెల్టా T. ఇక్కడ చూడండి, CV డెల్టా T. దీన్ని Q కావాలంటే మనకి ఈ ఈక్వేషన్ ఎలా మాడిఫై చేస్తే Q కావాలంటే C డెల్టా T క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏమవుతుంది, QV ఈజ్ ఈక్వల్ టు CV డెల్టా T. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము డెల్టా U లాగా రాసుకోవచ్చు. వై డెల్టా U అంటే మనకి థర్మోడైనమిక్ సిస్టంలో ఎప్పుడైతే సిస్టమ్ యొక్క ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇంటర్నల్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది మన థర్మోడైనమిక్స్ టాపిక్లో. సో ఎప్పుడైతే వాల్యూమ్ తీసుకుంటామో ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది, దట్ ఈస్ డెల్టా U. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా U. ఎప్పుడైతే వాల్యూమ్ ఉంటుందో దానికి మనము ఇంటర్నల్ ఎనర్జీ తీసుకుంటాము. ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా U ఇన్ థర్మోడైనమిక్స్ టాపిక్. సో ఎట్ కాన్స్టాంట్, సెకండ్ వన్ ఈజ్ దట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ Q, V ప్లస్లో P ఉంటుంది, C ఇక్కడ P ఉంటుంది, డెల్టా T.
సో ఎప్పుడైతే థర్మోడైనమిక్స్లో కాన్స్టాంట్ ప్రెషర్ అని ఉన్నామో దాన్ని ఎంథాల్పీని ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కాన్స్టాంట్ ప్రెషర్ అన్నామంటే మనకు గుర్తు రావాల్సిన థర్మోడైనమిక్స్ టాపిక్లో దట్ ఈస్ ఎంథాల్పీ, దట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా హెచ్, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. So this is the enthalpy and this is the internal energy. So next, for 1 mole of ideal gas equation. సో ఈ టాపిక్లో మనము ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుంటాము. సో ఫర్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ to enthalpy according this equation is according to the enthalpy. So for ideal gas equation is according to the enthalpy. Equation ఏమొస్తుందంటే delta H is equal to delta U plus P into delta V. This is the equation in thermodynamics for ideal gas equation for 1 mole for enthalpy. So enthalpy, what is the enthalpy here? Delta H is equal to delta U plus P into delta V. So 1 mole of ideal gas equation అన్నాం కాబట్టి for 1 mole of ideal gas, that means so you know all ideal gas equation is PV is equal to nRT. ఫర్ 1 mole అంటే n అనేది 1 అవుతుంది, దెన్ PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ PV ఈజ్ ఈక్వల్ టు RT అవుతుంది కదా, దీన్ని మన దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది డెల్టా యూ ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఏమవుతుంది మనము ఈ PV ప్లస్లో RT అనేది సబ్స్టిట్యూట్ చేసాం. సో దట్ ఈక్వేషన్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ ఆర్ డెల్టా టీ. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 మనకి ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ వచ్చింది, డెల్టా యూ వాల్యూ వచ్చేసింది. సో డెల్టా హెచ్ డెల్టా యూ వాల్యూని 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది డెల్టా హెచ్ అంటే ఏంటి మనకి ఇక్కడ సిపి ఇంటూ డెల్టా టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అంటే ఏంటి సివి ఇంటూ డెల్టా టీ ప్లస్ ఆర్ ఇంటూ డెల్టా టీ. సో ఈ సివిని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, కాబట్టి సిపి డెల్టా టీ మైనస్ సివి ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ ఇంటూ డెల్టా టీ. సో ఇన్ దిస్ ఈక్వేషన్ కామన్గా ఏముంది డెల్టా టీ ఉంది కాబట్టి సివి ఇంటూ డెల్టా టీ. సో దీంట్లో డెల్టా టీ అనేది కామన్ ఉంది కాబట్టి సిపి మైనస్ సివి. సో డెల్టా టీ కామన్ తీస్తే ఆర్ ఇంటూ డెల్టా టీ. సో డెల్టా టీ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో వీ హ్యావ్ షోడ్ దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. వీ ప్రూవ్డ్ దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. దిస్ ఈజ్ ద సింపుల్ ట్రిక్. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మనకు అర్థమవుతుంది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ అనేది కనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ గైస్.